చాక్లెట్ సందేశ్. సో చాక్లెట్ సందేశ్ అన్నమాట. సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఇంగ్రీడియంట్స్ వచ్చాక ఏంటి అని తర్వాత అడుగుతా. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే సో చాక్లెట్ సందేశ్. సో పేరు చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాను. ఓకే కోకో పౌడర్ ఉంది అండ్ చాకో చిప్స్ ఉన్నాయి, దాల్చిన చెక్క అండ్ బ్రౌన్ షుగర్ అనమాట. సో ఇదేంటి మరి? అది పాల విరుగుడు. ఓకే అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి పాల విరుగుడు? సో పాలలో మనము లెమన్ స్క్వీజ్ చేస్తే పాలు విరుగుతాయి, అప్పుడు మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ సాలిడ్ ఫామ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే పర్ఫెక్ట్. కొంచెం ఇంచు పన్నీర్ టైప్లో అలా ఉంటుంది. ఓకే పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే ముందుగా మనం బ్రౌన్ షుగర్ మెల్ట్ చేసుకోవాలి. బ్రౌన్ షుగర్, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కొద్దిగా సో చాక్లెట్ సందేశ్ అంటే ఒక స్వీట్ టైప్లో వస్తుంది అనమాట. ఎప్పుడైనా పిల్లలకి బోర్ కొట్టినప్పుడు బేకరీ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ కావాలి అన్నప్పుడు, ఎక్కువ జిద్ది చేసినప్పుడు ఇది మనం ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ ఎక్కువ హోమ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి మనం కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. అవును. ఓకే ఓకే సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా ఈ పాల విరుగుడు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే సో కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. అవును. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ కూడా, దాల్చిన చెక్క పౌడర్, ఓకే సో పర్ఫెక్ట్గా అయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే సో ఇది చక్కగా చల్లారాక మనము షేప్స్ చేసేసుకుందాం. ఓకే సో ఇది కొంచెం మనం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అవును. ఓకే పల్లవి, సో చక్కగా స్మాష్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం చేసేద్దాం. సో ఆ షేప్స్లో తీసేసుకుందాం. సో ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం గట్టిగా అవుతాయి అవి. ఓకే బట్ టెక్స్చర్ మాత్రం సాఫ్ట్ టెక్స్చరే ఉంటుంది, ఎందుకంటే మనం ఆ పాల విరుగుడు యూస్ చేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏమీ యూస్ చేయలేదు యాక్చువల్గా. ఓకే ఓకే ఈ మధ్యలో మనం చాకో చిప్స్ కూడా పెట్టేద్దాం. సో చాకో చిప్స్ బదులు మనం డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే స్ప్రింక్లాన్స్ ఉంటాయి, చాక్లెట్ స్ప్రింక్లాన్స్. అండ్ యూజువల్గా ఏంటంటే చాలామంది చెరీస్ ప్రిఫర్ చేస్తుంటారు, అలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే పర్ఫెక్ట్. లాస్యా చాక్లెట్ సందేశ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ చాక్లెట్ సందేశ్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ సందేశ్కి కావాల్సిన పదార్థాలు: పాల విరుగుడు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కోకో పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, చాకో చిప్స్
కొద్దిగా. చాక్లెట్ సందేశ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బ్రౌన్ షుగర్ వేసి నీళ్లు పోసి కరగనివ్వాలి. దీనిలో పాల విరుగుడు, కోకో పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక బాగా మెదుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని సందేశ్ లా చుట్టుకోవాలి. వీటిపై చాకో చిప్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ సందేశ్ రెడీ.